సంప్రదాయ థర్మల్ విద్యుత్కు చెక్ పెడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో దేశానికి రోల్ మోడల్గా నిలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2030కి ఏకంగా 30 గిగావాట్ల భారీ లక్ష్యంతో పక్కా ప్రణాళికలతో బరిలోకి దిగింది. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరుస్తూ పారిశ్రామిక వర్గాల్లో సరికొత్త జోష్ నింపుతోంది. వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవడంలో భాగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2030కి ఏకంగా 30 గిగావాట్ల హరిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్నది ప్రభుత్వ బృహత్తర లక్ష్యం. సుదీర్ఘమైన తీర ప్రాంతం, రాయలసీమలో విస్తారమైన భూములు, రాష్ట్రంలో సోలార్, విండ్ ప్రాజెక్టులకు అత్యంత అనుకూలం. కేవలం సౌర, పవన విద్యుత్ మాత్రమే కాకుండా పంపుడు హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టుల్లో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. సౌర విద్యుత్ లేని రాత్రి వేళల్లో గ్రిడ్కు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చేందుకు కడప, కర్నూలు జిల్లాల్లో భారీ ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్కైన చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గ్రీన్ ఎనర్జీ వరంగా మారుతోంది. పరిశ్రమలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమలపై భారం పడకుండా దాదాపు 4,498 కోట్ల ట్రూ యాప్ ఛార్జీలను ప్రభుత్వమే భరించడం పారిశ్రామిక వర్గాల్లో కొండంత విశ్వాసాన్ని నింపింది. ఇటీవల యూనిట్కు 13 పైసలు తగ్గించడం పారిశ్రామిక, వాణిజ్య వర్గాలకు ఎంతో ఊరటనిచ్చింది. పారిశ్రామిక వాడల్లోని యూనిట్లు తమ విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల వైపు మొగ్గు చూపుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ రంగం మరింత వేగంగా విస్తరించడానికి ఎంఎస్ఎంఈలకు మేలు జరిగేలా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎనర్జీ కమిటీ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతమున్న 500 కిలోవాట్ల నెట్ మీటరింగ్ పరిమితిని కనీసం 1 మెగావాట్కు పెంచాలని కోరింది. సౌర విద్యుత్ వినియోగదారులకు నష్టం కలగకుండా టైమ్ ఆఫ్ డే బిల్లింగ్ అమలులో జవాబుదారీతనం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. పెట్టుబడులను నిరుత్సాహపరిచేలా రూఫ్ టాప్ సోలార్ వినియోగదారులపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించరాదని కోరింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా విద్యుత్ అనుమతుల జారీ అధికారాలను గతంలోలా డిస్కంల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు బదలాయించాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులలో సోలార్ అనుబంధ పరిశ్రమల కోసం ఒక్కో పార్కులో కనీసం 5 నుంచి 10 ప్లాట్లను కేటాయించాలని, పరిశ్రమలకు నష్టం కలగకుండా 33 కేవీ ఫీడర్లలో కోతలు నివారించి 30 గిగావాట్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యానికి అనుగుణంగా గ్రిడ్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేయాలని కోరింది. వాళ్ళ డేటా సెంటర్స్ విశాఖపట్నంలో దాదాపు 4 to 6 గిగావాట్స్ డేటా సెంటర్స్ వస్తున్నప్పుడు 1 గిగావాట్ డేటా సెంటర్కి 1 గిగావాట్ పవర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా ప్రొవైడ్ చేయాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తూ ఉంది. సో రెన్యూబుల్ ఎనర్జీ పెరిగినప్పుడు మనకి పవర్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఈవేళ స్టేట్ గవర్నమెంట్ 2030 కల్లా 30 గిగావాట్ కెపాసిటీ ఈ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తీసుకురావాలని చెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉంది. సోలార్ కానీ ఇవి కానీ పెట్టుకున్నప్పుడు నెట్ మీటరింగ్ 500 కేవీఏ వరకే పర్మిట్ చేయడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో 1 మెగావాట్ నుంచి ఇంకా పైన, కొన్ని రాష్ట్రాల్లో 3 to 4 మెగావాట్ వరకు కూడా నెట్ మీటరింగ్కి అవకాశాలు ఇచ్చారు. ఇమీడియట్గా కనుక ఈ 500 కేవీఏ నుంచి 1 మెగావాట్కి తీసుకెళ్ళినప్పుడు సో ఇది సోలార్ ఈ అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది. మనం అనుకునే టార్గెట్స్ 30 గిగావాట్స్ కూడా వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. కొత్త కనెక్షన్స్ కానీ, ఈ ఎక్స్పాన్షన్స్ కానీ, ఫాస్టర్ ఎలక్ట్రికల్ అప్రూవల్స్ అనేది మనం ఎస్సీ లెవెల్లో కనుక ఇస్తే క్విక్గా డిస్పోజ్ అవుతుందని చెప్పి దాని ఒక డిమాండ్ని మనం చేయడం జరిగింది. డెడికేటెడ్ సోలార్ పార్క్ అనేది కనుక మనం ఒక ప్రమోట్ చేసినప్పుడు, అలాగే స్టేట్లో వచ్చే 175 ఎంఎస్ఎంఈ పార్కుల్లో కూడా 4-5 ఇంపార్టెంట్ లొకేషన్స్ కానీ, దానికి సంబంధించినవి కానీ ఈ సోలార్ ప్రమోషన్స్ కూడా ఉపయోగపడేటట్టుగా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఈ సవాళ్లను అధిగమిస్తే పర్యావరణ హితంతో పాటు పారిశ్రామిక ప్రగతిని జోడించి రాష్ట్రం సాగిస్తున్న ప్రయాణం రేపటి తరాలకు సురక్షిత భవిష్యత్తును అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పారిశ్రామికవేత్తలు.